futsal, handball and netball. బాగుంది బాగుంది కదా గొడవలే అలా పెట్టి బయట రాగలే చండి ప్రియా గారు, టీడీపీ స్టేట్ కార్యదర్శి లతాక్ష్ బాబు గారు, integrated facility. Additionally, a well-maintained 2-meter wide jogging track leads to Arena 3 for 1,000. అలాగే ఫేజ్ 1 ఏదైతే ఎరైనా 1 ఉందో దానికి 29 crores తోటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. దానికి కూడా టెండర్లు పిలిచేసాం. అతి దగ్గరలో 2-3 నెలల్లో 29 crores తోటి ఎరైనా 1 కూడా కూటమి ప్రభుత్వం ప్రారంభించుకోబోతా ఉందని మనం స్పోర్ట్స్ ఒక ప్లేస్ లో ఆర్గనైజ్ చేయొచ్చు. ఎరైనా 2 has around 4 బ్యాడ్మింటన్ కోర్ట్ అప్రాక్సిమేట్ గా మనం అన్ని స్పోర్ట్స్ లో చేంజ్ చేయొచ్చు ఇది. సో దీస్ ఆర్ మల్టీపర్పస్ మ్యాచ్. ఇప్పుడు ఫస్ట్ బ్యాడ్మింటన్ మనం ఆలోచిస్తే అరౌండ్ 4 courts will be in the arena 2. Similarly, arena 1 will have 5 courts and arena 3 will again have 4 courts. మైదానాలు ఇవ్వాలి, వాళ్ళు ఆడుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి. మీరందరూ ఇక్కడ ఉన్న యువత కూడా అర్థం చేసుకోండి. వైసీపీ ఉన్నప్పుడు 5 years కూడా సమ్మర్ క్యాంప్స్ అనేది ఎక్కడా కూడా రాజమండ్రిలో నిర్వహించలా. కానీ ఈరోజు కూటమి వచ్చింది రావడంతో ఈరోజు సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తా ఉన్నాం. ఎలా ఉంటుందని స్పందన తెలుసుకోవడానికి నిర్వహిస్తే 1000 మంది పైన రిజిస్టర్ చేసుకున్నారు సమ్మర్ క్యాంప్ లో. అంటే వాళ్ళు కోరుకుంటా ఉన్నారు స్పోర్ట్స్ ర్యాంకింగ్ ప్లేయర్స్ సైతం ఆతిథ్యం ఇచ్చేలాగా రాజమహేంద్రవరం తీర్చిదిద్దుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రం అంతా కూడా ఒక మంచి ఇంటర్నేషనల్ మీట్ పెట్టాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏది అని ఆలోచిస్తే రాష్ట్రం అంతా కూడా రాజమహేంద్రవరం వైపు చూసే విధంగా ఈ రోజున ఇక్కడ నిర్మాణం చేయబోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. వెయిట్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ వచ్చిందని మీ అందరికీ గర్వంగా చెప్తా ఉన్నాం. గట్టిగా కొట్టాలి ఆడపిల్లలు. అవినీతి రహిత పాలన, దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి నాయకత్వం, దీనికి తోడు దేశానికి సుపరిపాలన. ఈ 12 సంవత్సరాలు కూడా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా వారి నాయకత్వంలో దేశానికి అందించినటువంటి నేపథ్యం. రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యంలో ఇవాళ ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణం అనేది దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన జరుపుకోవడం జరిగింది. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి వాగ్దానాలు చేయడం జరిగింది. మేము ఇండోర్ స్టేడియం, మల్టీపర్పస్ స్టేడియం కట్టిస్తాము అని మాటల మూటలుగానే మిగిలిపోయాయి. కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యంలో ఏదైతే మేము ఎన్నికల సందర్భంలో చెప్పామో డబుల్ ఇంజిన్ సర్కార్ అని, దానికి నిదర్శనం ఈ రోజు మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ ఎరీనాకి 28 కోట్లు కేటాయిస్తే ఎరీనా 2, ఎరీనా 3 ఈ రెండింటికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది. ఇవాళ శంకుస్థాపన చేసుకున్నటువంటి ఎరీనా 2 ఏదైతే ఉందో 2 దానికి 13.76 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యం ఉన్నట్లయితే ఏ విధంగా అభివృద్ధి అద్భుతంగా మనం చేసుకోవచ్చో ఇవాళ ఈ యొక్క కార్యక్రమం నిదర్శనం. డబుల్ ఇంజిన్ సర్కార్ కి ఈ కార్యక్రమం నిదర్శనం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నటువంటి శాసనసభ సభ్యులుగా ఉన్నటువంటి ఆదిరెడ్డి వాసు గారికి కూడా నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. వారి నాయకత్వంలో వారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు నా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలోనే ఇటువంటి కార్యక్రమాలు చేసుకునేటువంటి ఒక అవకాశం నాకు కూడా లభిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.